శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. ఊరికే పరబ్రహ్మ స్వరూపం అయిపోతారా? ఊరికే మహాత్ములందరూ కీర్తిస్తారా? రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గర సంవత్సరం కాలం పైన సేవ చేసినటువంటి బివి నరసింహస్వామి గారిని నీకు అల్టిమేట్ జ్ఞాన సంపద, నీ జీవితం మార్గ నిర్దేశనం సాయిబాబా దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఇది చెప్తే కొంతమంది ఏమన్నారంటే ఇటుపక్క కూడా పైత్యం ఉంది. వీళ్ళంతా చూసారా సాయిబాబా రమణ మహర్షి కన్నా చాలా గొప్పవాడు. ఈ నేచర్ చాలా ప్రమాదం అండి. దొందే ఇటు నమ్మినవాడు అట్టాగే ఉన్నాడు, అటు నమ్మనివాడు అట్టాగే ఉన్నాడు. ఇద్దరే కబీర్ దాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే చరిత్రలో రెండు వర్గాల వాళ్ళు, అటు ఇస్లాం ముస్లిమ్స్ ఇటు హిందువులు ఇద్దరు కలిసి చంపాలనుకుంది చరిత్రలో ఒక కబీర్ దాస్ని. ఎందుకని? ఇద్దరిని చివాట్లు పెట్టి. అట్లాగే ఇప్పుడు సమాజంలో చూస్తే ఇటు పూజ చేసేవాడి పరిస్థితి అట్టాగే ఉంది, అతి పైత్యం. అటు అర్థం కాని వాడి పరిస్థితి ఉంది, అది మరీ ఘోరం. ఇది ఈ రెండు ఉంది. ఇద్దరు తప్పులే, భయంకరమైన తప్పులు, మామూలు తప్పులు కాదు. కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహనీయులు ఎప్పుడు కూడా సరైనటువంటి మార్గనిర్దేశనం చేస్తుంటారు. అంతేగాని సాయిబాబా గొప్పని రమణ మహర్షి గారు అసలు ఏమీ అర్థం పర్థం లేని మాట అండి. పిచ్చివాళ్ళు, అజ్ఞానులు మాట్లాడే మాట, ఏమి తెలియని వాళ్ళు మాట్లాడే మాట. అందుకోసం మనకు పెద్దవాళ్ళని చెప్పిన ఏం తెలియనప్పుడు కాస్త నోరు మూసుకుంటారా అని చెప్పారు. తెలియని వాడు మాట్లాడటం ఎంత ప్రమాదమో తెలిసిన వాడు మాట్లాడకపోవడం కూడా అంతే ప్రమాదం మిత్రమా. నాకెందుకు అని కూర్చోకూడదు. నీకు అక్కడ తప్పు జరుగుతున్నది, ఘోరం జరుగుతున్నది, అక్కడ వచ్చి ఖండించాల్సిన అవసరం ఉంది. నీ బాధ్యత అది. ఇంకొక బ్యాచ్ ఉన్నారు, సోమరపోతు బ్యాచ్, బాధ్యతారహితమైనటువంటి బ్యాచ్. వాళ్ళు ఏంటంటే అంత బాబా చూసుకుంటారు. అంత బాబా చూసుకుంటే నువ్వేం చేస్తావు? తిని దొంగుంటారా? ఇంకొక బెట్టా ఉంది, బాబా వాదనకి మమ్మల్ని ఎవడన్నాడు సమాధానం చెప్పరా అంటుంటే, అంటే ఇది ఎగ్గొట్టే బ్యాచ్ అనమాట ఇది. ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు చూడండి. సిగ్గుపోతుందండి ఒకసారి విచారణ చేసుకుంటే. మనం ఎక్కడున్నా, మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యత అంటే అసలు మనం ఏమైనా చేస్తున్నామా? ఊరికే వాచాలత్వమైన మాట్లాడుతున్నామా? మూలన ముసలం కూడా మాట్లాడుతుందండి. మాట్లాడటం ఎందుకు? ఎవడికి కావాలి అసలు? ఒక పక్క అన్యాయం జరుగుతున్నది, ఘోరం జరుగుతుందంటే ఒక చచ్చిపోయిన వాడు లేచి రాడు, బతికిన వాడు లేచి వస్తాడు. చీవునెత్తున్న వాడు కానీ సమాధానం చెప్పలేండి. మహాత్ముడికి ఉండవలసిన లక్షణాలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పనికి మాలిన వాడు మహాత్ముడు అవటం ఎంత ప్రమాదమో దానికన్నా ఎక్కువ ప్రమాదం నిజమైనటువంటి మహాత్ముడు మనం మర్చిపోవటం, మనం దూరం అవుతామండి. వాళ్ళకేం సంబంధం లేదు. అటువంటి మహాత్ముడిని కోల్పోతే మళ్ళీ కొన్ని జన్మలకు కూడా మనం పొందలేం. ఏం మాట్లాడుతున్నారు? ఈ 4 కనిపిస్తాయి సాయిబాబాలో. సర్వాంతర్యామిత్వాన్ని ఆయన అడుగడుగునా కూడా దర్శింపజేశారు. లేకపోతే గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి కాకా సాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, అన్నా సాహెబ్ దబోల్కర్, భాటే, నాగపూర్ని కొనగలిగినటువంటి బూటి, వీళ్ళంతా బుర్రలేని వాళ్ళే. ఇంత మ్యాజిస్ట్రేట్స్ అండి, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, తర్కం తెలిసిన వాళ్ళు. వాళ్ళంతా జీవితాలను అక్కడ పెట్టారు. కాపర్దే, బాలగంగాధర్ తిలక్. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ సాగిలు పడతారు సాయిబాబా దగ్గర. తంబేస్వామి లాంటి వాళ్ళు, ఆనందనాథ్ మహారాజ్, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ స్వామి సమర్థ, అక్కల్కోట్కర్ మహారాజ్, అంతటి మహాత్ములు. గంగాగీర్ సామాన్యులు కాదనే గంగాగీర్. మన జన్మలో అసలు అట్లాంటి వాళ్ళని కూడా చూసుండం. ఈ 3rd గ్రేడ్ పీపుల్కి అటువంటి వాళ్ళు దర్శనం కూడా అవ్వదండి. తెలియదు కూడా, అసలు ఈ పేర్లు కూడా తెలియదు. అదేందండి అని అడుగుతారు. అదేంటంటే నీకు అక్కర్లేదు, నువ్వు పక్కకు పోని చెప్పాలి. కాబట్టి మిత్రులరా, తెలిసినవాడు మాట్లాడకపోవటం మహాప్రమాదం. తెలిసినవాడు వాగటం ఎంతండి? 2 నిమిషాలు. అజ్ఞానం ఎంతసేపు ఉంటుంది? 10 ఏళ్ళు పిచ్చి మాటలు మాట్లాడినా ఒక్క దెబ్బతో మొత్తం వెళ్ళిపోతుంది, అంతే, ఫినిష్. ఎందుకంటే లైట్ వేస్తే ఏముంటుంది? చీకటి ఉంటుందా? ఉండొచ్చు. గదిలో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండొచ్చు చీకటి. ఒక్కసారి లైట్ అంటే ఫాట్ ఎగిరిపోయా, అదే అయింది. అదే అవుతుంది కూడా ఎప్పుడు కూడా. మరిన్ని విషయాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.
ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.